ఇస్సాకు, నానా నువ్వే గురువంటే నిర్మోహమాటంగా ఒప్పుకున్నాడు. అంటే తండ్రి మాటకి ఎంతటి విధేయత చూపాడంటే ప్రాణం పెట్టేంత, ప్రాణం ఇచ్చేంత. అది నిజమైన విధేయత. అదే విధేయత యేసుక్రీస్తు ప్రభు వారిలో చూడలేదా మనం? తండ్రి మాట కొరకు ప్రాణాన్ని సైతం ఇవ్వగలిగిన గొప్ప వ్యక్తి యేసయ్య. తండ్రి మాట కొరకు, తండ్రికి ఇచ్చిన మాట కొరకు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోక పాపాల్ని మోసుకుని వెళ్ళిపోతున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. కేవలం తండ్రి మాట కొరకే. ఎవరు వెళ్తారంట, నానా నేనే వెళ్తాను, నేను బలైపోతానని చెప్పి వచ్చిన నా దేవుడు గొర్రెగానే ప్రాణం ఇచ్చాడు తప్ప యోధా గోత్రపు సింహములాగా తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే తండ్రి మాటకి అంత విధేయత చూపిన గొప్ప కుమారుడు. ఇస్సాకు ఎలాగైతే తండ్రి మాట కొరకు విధేయత చూపి ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, యేసయ్య ఎలాగైతే తండ్రి యొక్క మాటను నెరవేర్చడానికి ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి ఇష్టపడ్డాడో, మనకి తండ్రిగా ఉన్నటువంటి దేవాది దేవుని బిడ్డలుగా ఉన్న మనం మన తండ్రి కొరకు ప్రాణం పెట్టే అంత విధేయత చూపాలి. ప్రాణం పెట్టగలిగే అంత విధేయత నీలో నాలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో నాలో దేవుడు కోరుకునేదేనమ్మా, ఆ విధేయత కావాలి. నిజంగా దేవుడి మీద నీకు తండ్రి భావం ఉంటే, నిజంగా దేవునికి విధేయుడివై నువ్వు ఉంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ అనుభవం అయితే ఉందో అదే అనుభవంతో నువ్వు ఈ క్రైస్తవ్యంలో కొనసాగు వ్యక్తివైతే, తండ్రి కొరకు నీ దేవుని కొరకు ప్రాణం ఇవ్వమంటే ఇవ్వగలిగేటువంటి వ్యక్తులుగా కూడా నీవు నేను ఉండాలి. అంతేగాని ప్రస్తుత రోజుల్లో చూస్తున్న విషయం ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో విధేయత లేక క్రైస్తవుల్లో దేవుడి మీద విధేయత లేదు. క్రైస్తవులకి దేవుడి మీద విధేయత లేదు. దేవుడు మాటతో లెక్కలేదు. మాటలో చెప్పాలంటే అసలు దేవుడు అంటే ప్రేమే లేదు. ప్రేమ లేకుండా విధేయత ఎలా వస్తుంది? ఇస్సాకులో తండ్రి మీద ప్రేమ ఉంది కాబట్టి ప్రాణం ఇమ్మంటే ఇచ్చాడు. యేసయ్యలో తండ్రి మీద ప్రేమ ఉంది కాబట్టి విధేయతతో తను సమర్పించుకోవడానికి వచ్చాడు. నిజమైనటువంటి విధేయత దేవుని బిడ్డల్లో ఉన్నది అని మనం తెలుసుకోవాలి అంటే, దేవుడు అన్న మాట ఒకటే, నా నామము నిమిత్తం మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? చంపేస్తారు అని అన్న మాటను నెరవేర్చగోరే కుమారుడు అయితే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతావో అన్నాడా లేదా? నా నామము నిమిత్తము జనులు నిన్ను చంపెదరో. ఆ మాట తెలిసి కూడా దేవుని యొక్క రాకడ సమయంలో జరిగేటువంటి సంభవించేటువంటి గుర్తులు అని ఎరిగి కూడా ఆయన నామం నిమిత్తం చచ్చిపోవలసిన అవసరత క్రైస్తవులకు ఉంది అనే విషయాన్ని తెలిసి కూడా దేవుడి మీద ప్రేమ లేక మన మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తుల మీద తిరుగుబాటు చేసే క్రైస్తవులుగానే ఉన్నాం, కానీ విధేయత చూపే క్రైస్తవులుగా ఉన్నారండి? ఉన్నారా? నేనేదో చూడలేదు. నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం అంతే. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నీ తండ్రి ఒకానొక సమయంలో 2027 సంవత్సరాల క్రితమే ఒక మాట చెప్పాడు, నా నామము నిమిత్తము జనులు నిన్ను చంపేస్తారా, నా నామము నిమిత్తము శ్రమలు ఎదుర్కోవలసి వస్తుందిరా, నా నామము నిమిత్తము జనులు నిన్ను దూషిస్తారా అన్న మాటకి విధేయత చూపించగలిగే క్రైస్తవుడు అయితే ఎంతమంది దూషిస్తున్నప్పుడు ఆ దోషణలు పొందుకోవడానికి సిద్ధంగానే ఉంటావు తప్ప తిరుగుబాటు చెయ్యవు, తిరుగు దూషించవు. ఉందా అది ఈరోజు? ఉందా? నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి వస్తాడు అని, దేవుణ్ణి బిడ్డలను తిడతాడు అని, దేవుణ్ణి తృణీకరిస్తూ దూషిస్తాడని దేవుడు 2027 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. అలాంటి మనుషులు వస్తారని ప్రవచించలేదా? రాకడ గుర్తుల్లో దేవుడు తెలియపరచలేదా? నా నామము నిమిత్తమే మీరు శ్రమల పాలవుతారు, నా నామము నిమిత్తమే మీరు దూషించబడతారు, నా నామము నిమిత్తమే
మీరు చంపబడతారో మీకు అర్థమైపోవాలి దేవుడి రాకడ సమీపంలో ఉందని. ఇంత చెప్పినా ఈ మాటలు గుర్తురావట్లేదు. వాళ్ళెవరో మన దేవుని తిట్టాడంట, వాళ్ళెవరో క్రైస్తుల మీద హింసలు పాలు చేస్తున్నారంట. మేమెలా ఊరుకుంటాం? మేమేమన్నా తక్కువ తిన్నామా? మేము కూడా భారతీయులమే కదా అన్నట్టుగా వాళ్ళు తిడుతున్నారని కొడుతున్నారని చెప్పి మీరు వాళ్ళతో పాటుగా ఎదురాడితే అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? ఈ చెంప మీద కొడితే రెండో చెంప చూపించగలిగేవాడే క్రైస్తవుడు. అది నిజమైన విధేయత. దేవుడి మీద నీకు నిజమైన విధేయత, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రవచనం మీద మాట మీద నిజమైన గౌరవం నీకుంటే, నిన్ను తిడతా ఉంటే తిట్టించుకోవాలి, నిన్ను కొడతా ఉంటే కొట్టించుకోవాలి, నిన్ను పొడిచే పరిస్థితి వస్తే పొడిపించుకోవాలి. ఎందుకంటే నా దేవుడు చెప్పిన మాట అదే. ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించాలరా, నా కోసం మీరు చచ్చిపోవలసిన అవసరం వస్తే చచ్చిపోవాలి అని అంటే మతోన్మాదులు పేట్రేగిపోతున్నారండి. క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోతున్నాయండి. క్రైస్తవులు చాలా హీనంగా చూస్తున్నారండి అని చెప్పి వాళ్ళేదో మనల్ని చేస్తున్నారని మనం కూడా వాళ్ళలా చేస్తే క్రైస్తవ్యమే కాదు కదా అది. నేను తప్పు మాట్లాడుతున్నా, కానీ నా మాటలు చాలా మంది క్రైస్తవులు తప్పుగానే ఉంటుంది. నన్ను ఇప్పుడు చాలా మంది తిట్టుకుంటారు, అరే నువ్వు అసలు క్రైస్తవుడేనరే, నువ్వు అసలు దేవుని పెట్టవేనరే, ఒరే రాజ్యాంగం తెలుసా నీకు, మత స్వేచ్ఛ ఇచ్చింది కదా. మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందేమో, నా దేవుడు గ్రంథం రాజ్యాంగానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. రాజ్యాంగాన్ని కాదు నేను నమ్మేది గౌరవించేదిని, రాజ్యాంగం కంటే కూడా ముందుగా వచ్చిన నా దేవుని లేఖనాన్ని ధర్మశాస్త్రాన్ని గౌరవించాలని అవసరత క్రైస్తుడిగా నాకు ఉంది. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కాదని అనట్లేదు, కానీ దేవుడే చెప్పాడు కదా అంత్యకాల రోజుల్లో మీకు శ్రమ, మిమ్మల్ని చంపే రోజులు వస్తున్నాయి, చంపేస్తారు అని అంటే మేము ఎలా ఊరుకుంటా, మేము చూస్తూ ఊరుకోమంటారేంటి క్రైస్తవులుగా? అంటే దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క ప్రవచనము నెరవేరడానికి ఇష్టం లేదన్నమాట మీకు, అంతేనా? అంతే కదా? అది నిజం కదా? అంటే దేవుడు ఇచ్చినటువంటి మాట, దేవుడు పలికిన ప్రవచనం నెరవేరడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఆపేద్దాం అనుకుంటున్నారు మీరు. రాపడం అసాధ్యం అండి అది. దేవుడు చాలా స్పష్టంగా తెలియపరిచినటువంటి విషయం ఏంటో తెలుసా? అంత్యకాల సమయంలో మీకు శ్రమ సంభవిస్తుంది. మిమ్మల్ని కోర్టులకు ఈడుస్తారు, న్యాయ వ్యవస్థలకు ఈడుస్తారు, తీర్పులో నిలవబెడతారు, నన్ను నాతో పాటుగా మిమ్మల్ని దూషిస్తారు, చంపేస్తారు. లేదా సత్యర్థం చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రస్తుతం మన భారతదేశంలో జరిగేటువంటి విషయమే కాదు, లోకంలో చాలా చోట్ల జరిగే విషయాన్ని దేవుడు ముందుగానే తన శిష్యులతో తెలియపరిచిన విషయం చూడండి. 24వ అధ్యాయము ఇగో 5వ వచనం నుంచి చదవండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు, జరిగిపోయింది అది. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవి అన్నీ కూడా వేదనలకు ప్రారంభం. అప్పుడు జనుల మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. ఉందా లేదా? అబద్ధ ప్రవక్త, అబద్ధ వాక్యాలు, అబద్ధ ప్రవచనాలు, వాక్య వక్రీకరణ చేస్తూ బైబిల్నే తప్పుపట్టేటువంటి మనుషులు లేరా? అవన్నీ జరుగుతున్నాయి కదా. చాలా క్లియర్గా అని చెప్పాడు కదా, మీరు నా నిమిత్తము ద్వేషించబడతారో
మిమ్మల్ని చంపుతారు కూడా. అప్పుడు మీరేం చేయండి? తిరిగి చంపేయండి, తిరిగి పొడిసేయండి, తిరిగి కొట్టేయండి, మీరు కూడా కేసులు బడాయించేయండి వాళ్ళ మీద అని అనలేదు. ఒకటే అన్నాడు దానికి ముందు, ఏంటంటే ఈ చంప చూపిస్తే ఈ చంప కూడా ఏం చూపించానైనా నువ్వు మధ్యలో చూపించాను. ప్రస్తుత క్రైస్తవ్యంలో మరి ప్రాముఖ్యంగా ఈ భారతదేశంలో కనబడుతున్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? క్రైస్తువుల మీద దాళ్ళు పెరుగుతున్నాయి, క్రైస్తువుల మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది, క్రైస్తువుల మీద కావాలనే ఇబ్బందుల్ని సమస్యల్ని తెచ్చిపెడుతున్నారు. కొంతమంది మతోన్మాదులు క్రైస్తువులు కావాలని హింసిస్తున్నారు అని చెప్పి వాళ్ళని తప్పుగా చూసేటువంటి ప్రయత్నం కంటే కూడా ఇది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడని చెప్పి నమ్మండి. ముందు దాన్ని చదవండి. ముందు ఎన్ని జరుగుతాయి అన్నాడు కదా ఆయన. కొత్తగా జరిగేది ఏమీ కాదు, ఎప్పుడో చెప్పిందే ఇప్పుడు జరుగుతుంది కదా. దాన్ని ఎందుకు నమ్మలేకపోతుంది లోకం, క్రైస్తవ యోగం? నాకు తెలియట్లేదు. వాళ్ళు ఏదో కేసు పెట్టారు, వీళ్ళు ఏదో కేసు పెట్టారు, వాళ్ళు ఏదో కొట్టారు అని చెప్పి మళ్ళీ కొడతానంటారేంటి? అవి వస్తే అన్నాడు కదా దేవుడు, భరించాలన్నాడు కదా. అంత్యము వరకు కూడా, అంతము వరకు కూడా భరించువాడే నావాడవుతాడు. ఒకవేళ ఇక్కడ భరించకుండా ప్రాణాన్ని దక్కించుకోగలిగితే ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ రెండో మరణం ఉంది, అక్కడ మాత్రం మీరు తప్పించుకోలేరు. అక్కడ ఆత్మను శరీరమును కూడా నాశనం చేసే వ్యక్తి ఉన్నాడు, అక్కడ తప్పించుకోలేరు కదా అన్నాడు. చాలా క్లియర్గా శ్రమలు వస్తాయని ఉంది, మతోన్మాదులు పుడతారని ఉంది, దేవుని బిడ్డల్ని చాలా ఇబ్బందులు పెడతారని ఉంది, క్రైస్తవ్య లోకము అనేదికి చాలా భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు వస్తాయి. ఎంతలటి శ్రమ అంటే చంపేసి అంత పరిస్థితులు క్రైస్తువులు ముందు రోజుల్లో ఎదుర్కోబోతున్నారు. దాన్ని అంతటికీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉండి చచ్చిపోవడానికి తెగించాలి తప్ప ఆడు కొట్టాడు, ఈడు తిట్టాడు, ఈడు అన్నాడని చెప్పి నువ్వు పరిగెడుతున్నావు. అసలు క్రైస్తవుడివి కానే కాదు, క్రైస్తవులు కాదు. నేను చూస్తున్నానండి యూట్యూబ్లు వేదికగా చూసుకుని, యూట్యూబ్ రాకముందు ఏమీ లేవు, కానీ ప్రస్తుతం యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి. దేవుడు వాక్యం కంటే, దేవుడు సువార్త కంటే వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం. హైందువులేమో క్రైస్తవులు తిడుతుంటారు, క్రైస్తవులేమో హైందువులు తిడుతుంటారు. హైందువులేమో బైబిల్ దూషిస్తూ ఉంటారు, క్రైస్తవులేమో వాళ్ళ మత గ్రంథాలు దూషిస్తారు. ఇదే పని. యూట్యూబ్ వేదికగా ఎక్కువగా భారతదేశంలో జరిగేటువంటి విషయం ఏంటంటే, హైందువులనేమో క్రైస్తవులు తిడతారు, క్రైస్తవులేమో హైందువులు తిడతారు. తిట్టమనుందా? కొట్టమనుందా? వస్తాయనుందా? భరించవలసిన అవసరత ఉంది. ఒక 2-3 days బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది. నేను బైబిల్ ఏదో చదువుకుంటాను, నా సమయంలో అసలు లిఫ్ట్ చేయను. కానీ ఆ టైంలో నా చేతిలో ఫోన్ ఉంది, ఏదో కారణాన్ని బట్టి ఫోన్ పట్టుకున్నాను. వెంటనే ఫోన్ వచ్చింది కాబట్టి వెంటనే అటెంప్ట్ చేశాను. ఒక ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఆయన నా ఫాలోవర్ అంట, నాకు తెలియదు. మాట్లాడిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన అనవసరమైన విషయాలన్నీ కూడా మాట్లాడుతుంటే వాటి గురించి నా దగ్గర మాట్లాడకండి సార్. బైబిల్లో మీకు ఏదైనా డౌట్, అనుమానం అలాంటివి ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను తప్ప వాళ్ళు ఇది చేశారండి, వీళ్ళు అది చేశారండి నా దగ్గర చెప్పకండి అని అంటే, హైదరాబాద్లో ఒక పాస్టర్ గారి పేరెత్తి, ఆయన పేరు ఏదో మొత్తానికి నాకైతే గుర్తులేదు, మరి ఆయన అన్న మాటలు కరెక్టేనా అండి అని మాట్లాడాను. ఏమన్నారో కూడా నేను అడగలేదు. ఏమండి, ఈ రోజున మీ బైబిల్లో ఉన్న విషయాలు తప్పు అంటేనే మీకు అంత బాధ వస్తుంది. మీ పాస్టర్లు ఏమన్నా తక్కువ తిన్నారా? మా మత గ్రంథాలని, మా దేవుల్ని ఎంత తిడుతున్నారండి, ఎంత తిడుతున్నారు. అంత తిడుతున్నారు కాబట్టే కదా మా ఊళ్ళు మిమ్మల్ని తిట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు పాస్టర్లోనే ఇది లేకపోతే అసలు ఈ కష్టం, ఈ సమస్య ఎందుకు వస్తుందండి? మీరే చెప్పండి. చాలా వరకు పాస్టర్లే కదండి ఇది చేస్తున్నారని అన్నారు. నాకు తెలియదండి, అది నాకు సంబంధించిన విషయం కాదు. నేనైతే ఏ దేవుణ్ణి కానీ, దేవతని కానీ, మత గ్రంథాన్ని కానీ తిట్టలేదు. ఒకవేళ తిట్టిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రశ్నించుకోండి తప్ప నన్ను అడగండి సార్ అంటే, సరే థ్యాంక్స్ అండి అని పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత బైబిల్ చదివేసుకున్న తర్వాత నేను మళ్ళీ ప్రేరేపించబడ్డాను ఈ విషయాన్ని బట్టి. ఆయన అన్న మాట ఎంతవరకు వాస్తవము అని నేను గమనిస్తే, ఆయన అన్న మాట 100% కూడా నిజమే. 100% కూడా నిజమే.
ఒకప్పుడు లేనటువంటి క్రైస్తవ్య వ్యతిరేకత ప్రస్తుత రోజుల్లో ఎందుకు అంత ఎక్కువైపోయిందంటే, మొట్టమొదటిగా లేఖన నెరవేర్పు, రెండవదిగా మన చేతులతో మనమే చేసుకున్నాం. ఒక మాట చెప్పమంటారా? నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను. క్రైస్తవుడికి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? తోటి క్రైస్తవుడే. ఈ క్రైస్తవుడు ఇంకో పాస్టర్ని తిడతా ఉంటాడు, ఇదే క్రైస్తుడు ఇంకో క్రైస్తుడి మీద అబాండాలు వేస్తూ ఉంటాడు, నిందలు మోపుతూ ఉంటాడు. అదే క్రైస్తుడు ఇంకో క్రైస్తుడికి చిక్కులు తెచ్చి పెడతా ఉంటారు. 100% అండి. మా తాతల కాలంలో, మా తాత పారాస్వామి గారి కాలంలో, ఏసన్న గారి కాలంలో, భక్త సింగ్ గారి కాలంలో, జైపాల్ గారి కాలంలో, మాసిలామణి గారి కాలంలో, లేకపోతే ముంగుమూరి దేవదాసయ్య గారి కాలంలో, అంటే తెలుగు వాళ్ళకి సంబంధించి నేను చెప్తున్నాను. ఆ కాలంలో వ్యతిరేకత ఉంది, కానీ ఎంత విచక్షణారహితమైనంత వ్యతిరేకత లేదు. ఎందుకంటే సేవకుల పాత్ర మాత్రమే జరిగించేవారు, మిగతా వాళ్ళు పట్టించుకునేవారు కాదు, వాక్యం మాత్రమే బోధించారు. కానీ ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? వాక్యం కంటే ఎక్కువగా ఆన్నే విమర్శించడమే ఎక్కువ. దేవుడు అన్న మాటలే కనబడతలేదు నాకు తెలదండి. నశించుపోవుచున్న గొర్రెల యొద్దకు మాత్రమే మీరు వెళ్ళండి అంటే, నశించుపోవుచున్న గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళమన్న విషయాన్ని మర్చిపోయి అవతలోడు మత గ్రంథాల దగ్గరికి వెళ్తున్నారు. అదే వచ్చింది ఇక్కడ. దేవుడు అన్నాడా? అవతల వాళ్ళ యొక్క దేవతల దగ్గరికి, అవతల వాళ్ళ యొక్క దేవుల దగ్గరికి, అవతల వాళ్ళ యొక్క మత గ్రంథాలని కూడా మీరు తప్పు పట్టండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? ఒక్కటే అన్నాడు, నశించుపోవుచున్న గొర్రెల యొద్దకు మాత్రమే అని ఉంటుంది అక్కడ, వెళ్ళండి. కానీ మనం నశించుపోవుచున్న గొర్రెల యొద్దకు మాత్రమే వెళ్ళట్లేదు, వాళ్ళ గ్రంథాల దగ్గరికి వెళ్తున్నాం. అది మనకెందుకండి? అది మనకెందుకు? వాళ్ళు మనల్ని గెలుకుతున్నారనే మాట కంటే కూడా మనం గెలుకు వాళ్ళని. నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు, నేను ఉన్న విషయం మాట్లాడుతున్నాను. బైబిల్లో ఉన్న విషయం జరిగించట్లేదు క్రైస్తవులుగా. బైబిల్లో దేవుడు చెప్పిన మాటకి విభిన్నంగా జరిగించేది ప్రస్తుత క్రైస్తవ్య లోకం. ప్రస్తుత క్రైస్తవ్య లోకం. క్రైస్తవుడికి పెద్ద శత్రువు క్రైస్తవుడే. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి? గెలుకుతున్నామండి వాళ్ళ గ్రంథాలని. మన పూర్వీకులు, మన పూర్వ సేవకులు బైబిల్ మాత్రమే స్మరించేవారు, బైబిల్ మాత్రమే లోతుగా ధ్యానించేవారు, బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే లోకానికి తెలియపరిచేవారు. ఇతర మత గ్రంథాల జోలికి ఎప్పుడూ కూడా మీరు చేసినంతగా వెళ్ళలేదంటాను నేను. వెళ్ళలేదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఫ్రీ కాబట్టి ఇదే పని. ఆ దేవుడు అలా చేశారు కదా, మీ దేవత అది చేశారు. మనకెందుకండి ఇది? మనం వెళ్ళకూడదండి ఇది. అనవసరంగా లేనిపోయినటువంటి సమస్యలు క్రైస్తవ్య లోకానికి తెచ్చిపెట్టే వారిగా మనమే ఉన్నామని నాకు అనిపించిందండి. వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ మత గ్రంథాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు వదిలిపెట్టేద్దాం, మనదేదో మనం ఏడుద్దాం. అప్పుడు ఏమీ లేదు. ఒకప్పుడు అలాగే ఉన్నారు కదా అందరూనే. అయితే మరి నువ్వు రాధా మనోహర్ దాస్ గారికి కౌంటర్ వేసావు కదా, 26 ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మరి రీకౌంటర్ ఇవ్వాల్సిన పనే ఉంది అని కూడా అనొచ్చేమో. నేను ఆయన అడిగిన ప్రశ్నలకి చాలా శాంతిగా సమాధానంగా జవాబులు ఇచ్చాను. ఆయన కౌంటర్ ఎక్కడ ఇవ్వలేదు. ఆయన తప్పు పడుతున్నారో, తప్పుగా అనుకుంటున్నారో క్రైస్తవ్యాన్ని, బైబిల్ని అని చెప్పి ఆయనకి కాదు లోకాన్ని తెలియపరచాను. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా నలుగురు ప్రేమించాలన్నదే, నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలన్నదే. క్రైస్తవ్యం లోకానికి మేలు చేసింది. క్రైస్తవులు చాలా 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 శ్రేష్టమైనటువంటి విలువల్ని కాపాడారు, మానవత్వం ఉన్నటువంటి అనేక విషయాలను వాళ్ళు బోధించారని చెప్పి నేను చెప్పడం జరిగింది. కౌంటర్ కాదు. రాధా మనోహర్ గారి దాస్ గారిని నన్ననే తిట్టారు కదా ఆయన. నేను ఆయన తిట్టాను ఎక్కడన్నా? నా పుట్టుకుని ఆయన అవమానించారు, మా అమ్మగారిని, మా నాన్నగారిని ఆయన అవమానించారు. అలాగని చెప్పి నేను అవమానించలేనా? ఆయన తింటుందే కదా నేను తింటుంది, ఆయనలో ప్రవహించేదే కదా నాలో, రక్త మాంసాల్లో మధ్య ప్రవహించే చీము రక్తులు కూడా ఆయనలాగే నాకు ప్రవహిస్తుంది. ఆయనకి ఎంత పౌరుషం ఉందో అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన వయసు కంటే చిన్నోను నేను.
మరి ఆయన అన్న మాటల్లో నేను జీర్ణించుకోలేకుండా నేను ఎలా ఊరుకుంటానో, నన్ను అన్న మాటలు అంటాడు అని చెప్పి ఆయన మీద కూడా రీకౌంటర్ చేస్తూ అలాగే నేను తిట్టలేదండి. చెప్పవలసిన మాత్రమే చెప్పు వదిలేశాను. చెప్పవలసింది మాత్రమే చెప్పు వదిలేశాను. అవమానించాడు ఆయన, వద్దు అవసరం లేదు. అవమానించబడతామని దేవుడు చెప్పాడు కదా, శ్రమల పాలవుతామని చెప్పి దేవుడే చెప్పాడు కదా, మీరు నా నామం నిమిత్తం ద్వేషించబడతారు దూషించబడతారని దేవుడే చెప్పాడు కదా. అదే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమన్నా జరుగుతుందా? ఆయన చెప్పిందే జరుగుతుంది కాబట్టి పడాలి మనం. అలాగని చెప్పి ఆయన అన్నాడని చెప్పి మనం అంటే దేవుని బిడ్డల మీద మాత్రం అనిపించుకోమని నేనంటానండి. రాధామోహన్ అస్తమాటలో కూడా గొర్రెలు 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 అంటూ ఉంటారు లేదా మనల్ని క్రైస్తవ్యం. గొర్రెలు కాదా? గొర్రెలు కాదా? సింహాలమా? సింహాలమే. అంత అయిపోయిన తర్వాత కానీ భూమి మీద ఉన్నంతకాలం గొర్రెలుగానే బతకాలి. ఎందుకంటే సింహం లాంటి వాడే ఇక్కడికొచ్చి గొర్రెల బతుకు చూపించాడు. యోధా గోత్రపు సింహం ఆయన. భూమిని తన పాదపీఠంగా ఆకాశాన్ని సింహాసనంగా మార్చుకున్నటువంటి సృష్టికర్త ఆయన. అలాంటి వాడే భూమి మీదకి గొర్రెగా వచ్చాడు. ఏమన్నా చేయగలడు ఆయన. ఆయన చంపేస్తుంటే గొర్రెలాగే చచ్చిపోయాడు తప్ప సింహంలా తిరగబడ్డాడండి ఆయన? తిరగబడ్డా? నేను ఆజ్ఞాపిస్తే 72,000 మంది దూతలు రెడీగా ఉన్నారు నాశనం చేయడానికి. అడిగాడా? రండ్రా, నన్ను సిలువుకి లాగేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నా ముఖం మీద ఉమ్మేసాడు ఒకడో, నా బట్టలు ఇప్పేసాడు ఒకడో, ముళ్ళు కిరీటం పెట్టాడు ఒకడో, దుప్పని గుద్దేశాడు కోపం మీద, వచ్చేసాడు అని అన్నాడు దేవుడు. పడ్డాడు గొర్రెలాగా. ఎందుకంటే ఆయన గొర్రె స్వభావాన్ని ధరించుకొని వచ్చాడు కనుక. అదే మనకు నేర్పాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయని ఉందా లేదా? నిజంగా ఆయన గొర్రెలం అయితే ఆయన స్వరాన్నే మనం వెంబడిస్తాం. గొర్రెలమే. మనకి ఆయన పరిమితులు ఇచ్చాడు. నిన్నేమన్నా సరే నోరు మూసుకొని కూర్చోాలన్నాడు. ఎందుకంటే ఆయన కూడా పడ్డాడు కనుక. ఆయన నిన్నన్నా సరే ఆయన కూడా పట్టించుకోలేదు కనుక. ఆయన కొట్టినా సరే కొట్టించుకున్నాడు, తిట్టినా తిట్టించుకున్నాడు, పొడిపిస్తే పొడిపించుకున్నాడు. ఆయన గొర్రెవైతే మనం పొడిపించుకోవాలి. గొర్రెలే. గొర్రెలు అంటాడా? గొర్రెలు అంటాడేంటి రాధామోహన్ దాస్? గొర్రెలవే కదండి. మన దేవుడే పిలిచాడు మన గొర్రెలని. గొర్రెలనే బతకాలి, గొర్రెల్లాగే జీవించాలి మనం. అలాగని చెప్పి వాళ్ళు తిడుతున్నారని మనం తిట్టడం ఏంటండి? ఆయన ఏదో అన్నాడని చెప్పి ఇంకో కౌంటర్ వేయడం ఏంటండి? దరిద్రం. వాళ్ళ మత గ్రంథాల జోలికి వెళ్ళడం వల్ల ఈయనకి కష్టాలు వచ్చినాయి. వెళ్ళకూడదు. మన పూర్వ సేవకులు వెళ్ళలేదు. వెళ్ళబట్టినా మన దాంట్లో ఎదుగుతుందో లోతు ఇచ్చేసాడు, నోవాహు చేశాడు. మరి అమ్మగారేమో ఆ వ్యభిచారి ఎవరితోనో పడుకుంది. ఇన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్న బలమైన భక్తులు పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా? మన వల్లే. మనమే తిట్టిస్తున్నాం ఈ భక్తుల్ని. ఈ పరిశుద్ధుల్ని తిట్టించేది మనమే. కన్యకైనటువంటి ఆ మరియమ్మని ఇంత దూషణ పాలు చేసేది మనమే. అందుకని అంటాడు కదా, అనుదినము కూడా మన దేవుని యేసుని సిలువ వేయుచున్నది మనమే. నోవాహుని తిట్టాడు, లోతు కుమారులను తిట్టాడు, యేసయ్యని తిట్టారు, మరియమ్మని తిడుతున్నారు కాదు, మనం తిట్టిస్తున్నాం వాళ్ళని. అంత దూషణ పాలు చేసేది క్రైస్తులుగా మనమే. అదే అంటున్నాను, క్రైస్తుడికి పెద్ద శత్రువు క్రైస్తుడే. మన గొర్రెలమే. పడదాం. ఎంతకాలం? ఆయన సన్నిధికి వెళ్ళేంతకాలం. అప్పుడు గొర్రెలు మేకలు కూడా విభజించబడతాయి. ఏ గోత్రపు సింహం దగ్గర సింహపు బిడ్డల్లాగా ఉంటామో ఆ రోజున చూస్తారు వాళ్ళు. అంతేగాని తిడితే ఊరుకుంటామా, కొడితే ఊరుకుంటామా, వెళ్ళిపోతాం, కేసులు పెడతాం, మేము వచ్చేస్తాం అంటే కాదమ్మా. నిజమైన క్రైస్తవ్యం శ్రమల్ని అనుభవించాలి, దోషణలను అనుభవించాలి, ద్వేషాన్ని భరించాలి. చంపేస్తే ఓ మాట చెప్పనా, చచ్చిపోవాలి. ఎందుకంటే ముందు రోజుల్లో జరిగేది అదే. క్రైస్తవులకి ఇక రోజులు లేవు. ఇదేం చూశారండి? రాబోయే రోజుల్లో క్రైస్తవుని అని చెప్పుకుంటే చంపే రోజులు కూడా రాబోతున్నాయి. అక్కడ నువ్వన్నీ కూడా తప్పిపోయి వద్దు బాబు ఇదేం దేవుడిని వదిలేస్తాయేమో అప్పుడు కనబడుతుంది. అందుకే మొదటి వారు ఆఖటి వారు అయిపోతారు, ఆఖరి వారు మొదటి వారు అగుదురు. అప్పుడు నిలబడాలి. చింతపోడు ఇవన్నీ కూడా తరిబీదిగా భావించు. ఇంతకంటే పెద్ద శ్రమలు, ఇంతకంటే పెద్ద కష్టాలు క్రైస్తవ్యానికి ఎదురు కాబోతా ఉన్న వాటన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే ఇదే శాంతితో, ఇదే సమాధానంతో, ఇదే గొర్రె స్వభావంతో మనం వాటిని ఎదుర్కోగలగాలంటే ఇదంతా కూడా తరిబీదిగా మనం ఉండాలి తప్ప
ఇక్కడే మనం రెచ్చిపోయి వాళ్ళు అన్నారని తిట్టారని తిట్టేస్తే ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటువంటి అనుభవం అయితే కాదు. క్రైస్తుడే శత్రువు అండి. నేను ఎందుకు అనిపిస్తుంది తెలుసు, చాలా బాధపడ్డాను. అసలు నేను ఎప్పుడూ పెట్టాలి యూట్యూబ్ ఛానల్, కానీ పెట్టలేదు. కానీ రీసెంట్గా అందరూ పెట్టమన్నారు కాబట్టి పెట్టాను. అందరికీ వెళ్ళట్లేదు వాక్యం, మంచి వాక్యం అని అన్నారు కాబట్టి. ఒక ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయన పేరు లలిత్ కుమార్ గారు. ఆయన ఒక హైందవవాది. వాళ్ళ గ్రంథం కాపాడుకోవడానికి, వాళ్ళ గ్రంథాన్ని డిఫెండ్ చేయడానికి వాళ్ళు నిలబడరు. తప్పే ఉంది. నా గ్రంథాన్ని తప్పు పడుతున్నప్పుడు నేను డిఫెండ్ చేయడానికి నేను నిలబడ్డాం కదా. మీరు అడుకోవడం తప్పు, వాస్తవానికి ఇది పరిశుద్ధమైందని చెప్పి నేను ఎలాగైతే నిరూపించుకోవడానికి నా గ్రంథానికి నేను ఎలాగైతే డిఫెండ్ చేస్తున్నానో వాళ్ళ గ్రంథాలు డిఫెండ్ చేయడానికి కొంతమంది ఉన్నారు. సుగుణ కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. ఆ లలిత్ కుమార్ గారు ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏమంటే క్రైస్తవ్యాన్ని మన దేశంలోకి స్వాగతించిన పుణ్యానికి పోతే ఈరోజు మనకు ఉరితోళ్ళలాగా అయిందండి క్రైస్తవ్యం. కానీ చాలా మంది క్రైస్తవులు మంచోళ్ళని, యేసు నిన్ను వలే పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడని, చాలా మంచి గ్రంథం అని అనుకుంటారు. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా అని చెప్పి అని ఏమన్నా తెలుసా, ఎవరైనా మరొక దేవుణ్ణి దేవతని ఆరాధిద్దామని రమ్మంటే వాళ్ళని రాళ్ళుతో కొట్టి చంపేయమన్నాడు ఈ బైబిల్ దేవుడు అని అన్నాడు. పాత నిబంధన సంబంధించిన విషయం అదంతా కూడా. మొలక్ దేవునికి బిడ్డలను అర్పిస్తున్నారని దేవుడు ఉపయోగిస్తారు. చెప్పాను ఆల్రెడీ. అది అర్పిస్తున్నారని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఏ వీడియో అమ్మా, భారతీయ హైందువులారా, భారతీయ ఇతర మతస్థులారా, బైబిల్ దేవుడు ఈ దేవుల్లోకి వెళ్తారు, ఈ దేవుల్లోకి రమ్మంటే రాళ్ళు రువి చంపమన్నది ఎందుకో తెలుసా? అప్పుడు మొలక్ అనేటువంటి దేవుడు ఉండేవాడు. ఆ దేవుడికి చిన్న చిన్న పసిపిల్లల్ని బలిచ్చేసేవారు. అలా పసిపిల్లలు బలి ఇవ్వడానికి వాళ్ళు మిమ్మల్ని పురుగొలుపుతున్నారు కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కొట్టి చంపండి అని దేవుడు వాళ్ళ గురించి అన్నాడు. మన భారతదేశానికి సంబంధించిన ఏ దేవుడి గురించి కానీ దేవత గురించి కానీ మాట్లాడలేదమ్మా అని చెప్పి అర్థమయ్యే రీతిలో నేను వీడియో చేస్తే ఒక క్రైస్తుడు కామెంట్ చేశాడు, నువ్వు అలా సమర్థించవలసిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుళ్ళు దేవతల కోసం దేవుడు ఏదో మాట్లాడాడో అది ఇప్పుడు దేవులు కూడా వర్తిస్తుందని పెట్టాడు. అంటే నేను పడిన ఎంత కష్టం కూడా వ్యర్థమే. ఆయన పెట్టిన కమెంట్కి 50 మంది లైక్ చేశారు, క్రైస్తువులే. అది నిజం కాదురా, అది నిజం కాదురా అని నేను నిరూపిద్దాం అనుకుంటుంటే ఇంకో క్రైస్తుడేసి ఆరిపోతున్న మంటను మళ్ళీ ఏం చేస్తున్నాడు, తలటోళ్ళు ఉన్నారు. మంటను ఆర్పండి, సమాధాన పరచువారు ధన్యులు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, అల్లరికి కర్త కాదు. క్రైస్తుడికి ఎప్పుడు క్రైస్తుడే రెండు శత్రువు. నేను గమనించిన విషయం అది. చాలా బాధపడ్డాను నేను. వాళ్ళ మత గ్రంథాలు జోలికి వెళ్ళడం వల్లే ఈయన కష్టాలు వస్తున్నాయి. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, మన దగ్గరికి వాళ్ళు రారు. నేను యూట్యూబ్ని వేదికగా ఉపయోగించుకుంటూ వాళ్ళ దేవతల్ని, వాళ్ళ దేవుల్ని, వాళ్ళ మత గ్రంథాలని తప్పు పట్టేటువంటి వారు ఉన్నారు కొంతమంది. మీరందరూ ఒక 6 నెలల్లో వాళ్ళ గురించి వీడియోలు చేయడం మానేయండి. వాళ్ళు చేయడం మానేస్తారు. వాళ్ళకి కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం మనం. మీరు మానేస్తే ఏ కంటెంట్ ఉంటుంది, ఏం చేయడానికి ఏముంటుంది? మీరు ఒక బురద మాట మాట్లాడితే వాళ్ళు 2 బురద మాటలు మాట్లాడతారు, అంతే కదా. క్రైస్తవుడికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? చెప్పండి, క్రైస్తవుడే. పూర్వ సేవకుల్లో లేనటువంటి ఒక చెడ్డ అనుభవం మనం తెచ్చిపెట్టుకున్నాం. క్రైస్తులో చాలా మంది ఆ దేవుడు ఏటో ఆ దేవుడు, ఆ బైబిల్ ఏటో ఆ బైబిల్, ఆరాధన ఏటో అది అన్నట్టుగా చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళే చాలామంది. కానీ 100లో 20% మంది ఇతరులను గెలికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని గెలుకుతున్నాన్ని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఆ బురద మిగతా క్రైస్తవ్యం అంతటి మీదకి కూడా వెళ్తుందా? అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఒకరు, అద్భుత కార్యాలు చేస్తున్నామని చెప్పి అబద్ధ కార్యాలు చేసేవాళ్ళు ఒకరు. చేసేది ఒకడే, కానీ ఆ మచ్చ క్రైస్తవం అంతటి మీదకి వస్తుంది. ఈ క్రైస్తువుల్లో 100 మందిలో ఇతర దేవుల్ని, ఇతర దేవతలను తిట్టేవారు. ఆ తిట్టేది ఆయనకి మాత్రమే మళ్ళీ తిరిగి రావట్లేదు. క్రైస్తవులు అందరూ కూడా మా దేవుళ్ళని, దేవతలను తిడుతున్నారనే మచ్చ తెచ్చిపెట్టుకున్నాం మనం. అంటే ఒక క్రైస్తవుడి మీదకి సమస్యని, శ్రమని, ఇబ్బందిని తెచ్చిపెట్టేవాడిగా ఉన్నాడు. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడికి ఎలాగ శత్రువు అని అంటాను చెప్పమంటారా? ఇప్పుడు తేనె పట్టు ఉందండి చెట్టుకి. తేనె పట్టు మీదకి ఎవడన్నా ఒక 2 రాయి విసిరేశారు అనుకోండి, ఆ తేనెటీగలో
ఇసిరినోడిని మాత్రమే కరవు, ఆ పక్కన ఉన్నవాడిని కూడా కరిసేస్తాయి. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? ఏ క్రైస్తువులు అని చెప్పి అనబడుతున్నారో, ఏ క్రైస్తువులు అయితే ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇతర దేవుల్ని దేవతలను దూషిస్తున్నారో, తిరిగి మీ మీదకే రాదా శ్రమ? అన్యం పుణ్యం తెలియనటువంటి నిజమైనటువంటి సువార్త జరిగించేటువంటి వారికి కూడా లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టేటువంటిది ఈ రాళ్ళు ఇసిరేటువంటి క్రైస్తవులే. మిమ్మల్ని ఒక్కరిని ఇబ్బంది పడితే వేరే విషయం, అక్కడతో పోద్ది. కానీ మీ వల్ల ఏమీ పట్టించుకొని ఎవ్వరి జోలికి వెళ్ళని ఆత్మల పట్ల భారంతో మాత్రమే సువార్త ప్రకటిస్తున్న వ్యక్తులు కూడా బలైపోతారు. అంటే ఇసిరిన నీ వల్లే. అంటే క్రైస్తుడికి ఇంకో క్రైస్తుడే శత్రువు, క్రైస్తుడికి ఇంకో క్రైస్తుడు శత్రువు అండి. నేను మాట చెప్తున్నాను చూడండి. నేను పుట్టి ఎరిగి సేవలోకి రాక ముందు వరకు కూడా ఒక్కడు కూడా మా అమ్మని కానీ మా నాన్న కానీ అన్నది లేదు. నిజం చెప్తున్నాను. నేను కొంచెం స్పీడ్గానే తిరిగినోడిని, నేను కేసుల్లో ఉన్నవాడిని, నేను కొట్లాట్లలో తిరిగినోడిని. నాకు కూడా చాలామంది ఉన్నారు, ఎన్ని చెప్పాలనుకోవట్లేదు, అన్నీ తిరిగినోడిని. అంతమంది శత్రువులు అంతమంది గొడవలు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కడో కూడా మా అమ్మని తిట్టిన రోజు లేదు. మీ అమ్మ ఆ కొడక ఇలాగేమని. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత బోలు మంది తిడుతున్నారు నా వల్ల మా అమ్మనే. అప్పుడు అనుకోండి, మమ్మనే అంటావరా అని చెప్పి కాలేజీ ఇరగదీసే రోజులు ఆ రోజులు. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత పడాలా? మా అమ్మని అంటున్నారు. యూట్యూబ్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా కమెంట్స్ ఎంత పచ్చిగా పెడతారో తెలుసా? కొన్నిసార్లు కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయి. నేను రియాక్ట్ అవుతున్నానా? లేఖనాల్లో స్పష్టమైన రీతిలో తెలియపరుస్తున్నాయి. నా నిమిత్తం మీరు దూషించబడుదురు, ద్వేషించబడుదురు, మిమ్మల్ని నా నిమిత్తం చంపుతారు. అప్పుడు మీరు గొర్రె వలె ఉండిపోండి. తిరగబడకూడదు. నా మాటలు తప్పుగానే ఉండొచ్చు, కానీ దేవుడు తిరగబడమనలేదండి, చంపే చూపించమన్నాడు. ఆ శ్రమల్ని మనం ఎదుర్కోవాలన్నాడు, భరించాలన్నాడు. ఇంతకు మించిన ఇబ్బందులు ముందు రోజుల్లో వస్తాయి. భరించాలి. ఇంకొక విషయం క్రైస్తవ్య లోకానికి చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా? రాధా మనోహర్ దాస్ గారు మా అమ్మగారు అన్న మాట దగ్గర నుంచి నాకు నిద్ర పట్టలేదు. ఆ మాట అన్నారని కాదు, గొర్రెలు 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 అని అన్న మాట నాకు నిద్ర పట్టనివ్వలేదు. గొర్రెలు అని అంటున్నారు కానీ ఆ గొర్రెలుగా ఎవరి కోసం మారేమో తెలుసా? మా దేవుడి కోసమే. మాకు పరిమితులు హద్దులు పెట్టేశాడు సార్ మా దేవుడు. అనమ్మ ఎవరిని. ఒకవేళ అంటాలు గొర్రెలు కాదు, మేకలు, రాబందులు, నక్కలు. నిజమైనటువంటి గొర్రెలాగా మెడ మీద కత్తి పడితే నోరు మూసుకునే కూర్చుంటారు. గొర్రెలుగానే ఉండాలి. గొర్రెలుగానే శ్రమలు భరించవలసిన అవసరత కూడా చెప్పండి ఉంది. అందులో ఏ విధమైన సందేహం కూడా లేనే లేదు. భరించం. మేము ఎక్కడ పడతాం? మాకు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. రాజ్యాంగం మాకు అది ఇచ్చింది కాదు. మన బైబిల్ ప్రామాణికమైనది. బైబిల్ మనకి ఏం చెప్పింది అది కావాలి. రాజ్యాంగానికి మించి ఎక్కువ ప్రేమించే గ్రంథం మన బైబిల్. రాజ్యాంగాన్ని ప్రేమిస్తాం, అవన్నీ కూడా మనం గౌరవిస్తాం, కాదని అంటలేదు. దానన్నిటికంటే ముందు మనకి దేవుడి మాటే. దేవుడి మాట తర్వాతే ఏదైనా సరే. మన వాళ్ళని గెలకడం మానేస్తే ఏముండదు. గెలికి మనతో పాటు ఇతరులను కూడా ఇబ్బంది పెట్టేవారిగా మనం మాత్రం ఉండకూడదని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్సాకు తండ్రి మాట కొరకు ప్రాణం పెట్టి అంత ప్రేమ చూపాడు. దేవుడు కూడా ఒకే మాట అన్నాడు, నన్ను నా నిమిత్తం చంపుతారు అని అన్నారు. నీకు అదే విధేయత దేవుడి మీద నీ తండ్రి మీద ఉన్న పక్షాన చచ్చిపోవాలని అంటాను. క్రైస్తువులు అందరూ కూడా ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇది ఎప్పటికైనా సరే జరుగుతుంది, నా మాట గుర్తుకు రావాలని కోరుకుంటున్నాను కూడా. ప్రస్తుతం భారతదేశంలోనే కాదు మిగతా దేశాల్లో కూడా ఏ రెండు మతాలైతే పెద్ద శత్రువులుగా ముందుకు వెళ్తాయో పేర్లు చెప్పాలనుకోవట్లేదు. భారతదేశంలో అయితే
వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు. ఆ ఇద్దరు బద్ధ శత్రువులే కలిసి మనల్ని ఇబ్బంది పెట్టే రోజులు వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్ర శత్రువులే, ఈ రెండు మతాలకే సంబంధించిన వాళ్ళు. కానీ ఇదే రెండు మతాలకే సంబంధించిన వాళ్ళు ఒకటవుతున్నారు. ఇద్దరు కలిసి క్రైస్తువుల మీదకి రాబోతున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అపవిత్రమైన కలయిక, హేరోదు పిలాతు యొక్క కలయిక క్రీస్తు శిలువ విషయంలో ఎలాగైతే నెరవేరిందో, భారతదేశంలో కూడా రెండు భద్రశత్రులు కలిసి క్రైస్తవ్యం మీదకి ముందు రోజుల్లో రాబోతున్నారు. అది మాత్రం జరుగుతుంది నిస్సందేహంగా. గొర్రెలమే మనమందరం కూడా ఆయన మేపు గొర్రెలము. గొర్రెల కాపరి యొక్క స్వరం మాత్రమే ఆ గొర్రెలు వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నిజంగా రాధా మనోహర్ దాస్ గారు అన్నారని కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను నా గొర్రెలు అన్నాడు. నిజంగా ఆయన గొర్రెవైతే ఆయన చెప్పిన మాట మాత్రమే వినండి. రెచ్చగొట్టకండి, నశించిపోవారి దగ్గరికి మాత్రమే వెళ్ళండి. ఏ మత గ్రంథము, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళకండి. మీ పని మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను తేనె పొట్టు మీద రాళ్ళు ఇస్తున్నామంటే ఆ తేనెటీగలు నిన్నే కాదు, అన్యం పుణ్యం తెలియని వారిని కూడా వచ్చి ఇబ్బంది పెడతాయి. దానికి మూలం మనం అవ్వకూడదనే కోరుకుంటున్నాను. అపవాది క్రైస్తవుల మధ్యన విరోధం పెట్టేశాడు. క్రైస్తవునే క్రైస్తవు మీదకి శత్రువుగా మార్చేస్తున్నాడు. ఒక పాస్టర్ మీద ఇంకో పాస్టర్ని తిట్టుకోవడం, ఒక చర్చి మీద ఇంకొక చర్చి గారి పాస్టర్ని తిట్టడం, ఒక డినామినేషన్ మరొక డినామినేషన్ పేరు పెట్టడం, పేర్లు పొద్దులు పెట్టడం, ఇవన్నీ మానేసుకుంటే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా హైందువుల జోలికి, హైందవ గ్రంథాలు, హైందువుల మతాల జోలికి వెళ్ళడం కూడా మానేసుకుంటే చాలా బాగుంటుందని అంటాను. కానీ దేవుడి ఏర్పాటు, చిత్తం, ప్రవచనం నెరవేరే దినం నెరవేరుతుంది. కానీ కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడంలో మన పాత్ర చాలా ఉందని నేను అంటాను. వెళ్ళకండి, ఏ చోటకి వెళ్ళకండి, చక్కగా మన పని మనం తీసుకుందాం, దేవుని మహింపడదాం, దేవుని యొక్క రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. కానీ రాధా మనోహర్ దాస్ గారికి మాత్రం ఒక మాట అయితే, మిమ్మల్ని ప్రేమించేటువంటి కొడుకుగా, కుమారుడిగా మాత్రం చెప్తున్నాను. ఈ మాటను బట్టి నన్ను మీరు ఎటకారం ఆడొచ్చు, తిట్టుకోవచ్చు, నవ్వుకోవచ్చు, హేళన కూడా చేయొచ్చు. కానీ రాధా మనోహర్ దాస్ గారు ఒక రోజైతే రాబోతా ఉంది. ఆ రోజున గుండెలు బాదుకుని ఏడ్చినా సరే తప్పించేటువంటి నాథుడు మాత్రం రాలేడు, రానీయుడు. ఈరోజు మిమ్మల్ని ప్రేమించే ఒక కొడుకుగా చెప్పే విషయం ఏంటి తెలుసా? నా దేవుని తిట్టొద్దు అని అనట్లేదు, కానీ నా దేవుని తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం ఎంతైనా సరే ఉంది. ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి బాగానే ఉంటుంది సార్. ఏదో ఒక రోజున మరణం ఎదురవుతుంది. మరణం అనేటువంటిది ఎదురైన తర్వాత తెలుస్తుంది అసలు సత్యం అనేటువంటిది. ఎందుకంటే 4 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చిన వ్యక్తిని, 5 సార్లు యాక్సిడెంట్లో చచ్చిపోయి బతికి వచ్చిన వ్యక్తిని, అనేక సార్లు చావు బ్రతుకుల మధ్యన కొట్టాడి మరణాన్ని దగ్గర నుంచి చూసి వచ్చిన వ్యక్తిని చెప్పే విషయం ఏంటో తెలుసా? మరణం బహుభయంకరమైనది, నరకం బహుభయంకరమైనది. కానీ చాలా మందికి తెలియని విషయం, మీరు నా యేసుని ఎన్ని మాటలు అంటున్నారు, ఎన్ని తిడుతున్నారో, ఎంతగా దూషిస్తున్నారో తెలియదు, కానీ నాకంటే ఎక్కువగా అయితే మాత్రం ఏ ఒక్కడో నా యేసుని తిట్టుండరు. అంత పచ్చి బూతులు తిట్టాను నా దేవుణ్ణి. నేను తిట్టినన్ని బూతుల్ని యేసయ్యని ఎవ్వరూ తిట్టుండడం, అయినా సరే ఇంకా ప్రేమిస్తున్నాడు నా దేవుడు. అది నా దేవునిలో ఉన్న గొప్పతనం. ఆయన ప్రేమకి అవధం లేదు సార్. మీరేం తిట్టారు సార్ నా దేవుడిని? చక్కమొక్కల దేవుడు, శవాల దేవుడు, మేకులు పీక్కోలేని దేవుడు, వ్యభిచారికి పుట్టిన దేవుడు. మీరు అన్న మాటలో అసలు మ్యాటరే కాదు. నేను ఎంత దారుణంగా తిట్టానో తెలుసు. నన్ను వాడుకున్నాడు దేవుడు, నన్ను క్షమించాడు, నన్ను ప్రేమించిన దేవుడు. మరణం ఎదురైన తర్వాత తెలిసింది, ఒక సేవకుడు కుటుంబంలో పుట్టి దేవుడికి ఎంత దూరంగా బతికాను. నేను ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ఎరిగిన వ్యక్తిగా చెప్తున్నాను. మీ మత గ్రంథాలు కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? నరకం ఉండడం అనేది ఎంత నిజమో, పరలోకం ఉండడం అనేది కూడా అంతే నిజమో.
తీర్పు ఉండడం అనేది కూడా అంతే నిజం. నీ మేలు కోరి చెప్తున్నాను. నా చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. నా దేవుడు నిజదేవుడు, నిజదేవుడు, నిజదేవుడు. అందులో సందేహం లేదు. నేను ఒక రోజైతే వస్తుంది, ఆ రోజున మీరు బాధపడ్డారని చెప్పి, బాధపడాలని చెప్పి నేనైతే కోరుకోవట్లేదు. ఎంతమంది ప్రాణాలను విడిచిపెట్టి, ఎంతమంది ప్రాణత్యాగం చేసి, ఎంతమంది కుటుంబాలని, ప్రేమల్ని, ఆశల్ని చంపుకుని దేవుని కొరకు వాడబడేది ఒకటేనండి, మీ అందరూ కూడా రక్షించబడాలని చెప్పి. గొర్రెలమే సార్, గొర్రెలమే. గ్రహం స్టెయిన్స్ గారిని చంపేస్తే భారతదేశంలో ఉన్న కొంతమంది భారీ గారు అన్న మాట తెలుసా, నా దేవుని ప్రేమను ఎప్పటికైనా ఆ మతోన్మాదులు తెలుసుకుంటారని అన్నారు తప్ప వాళ్ళని జైల్లోకి లాగండి, కేసులు పెట్టండి అని అనలేదండి. గ్రహం స్టెయిన్స్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. భారీ గారు ఒక క్రైస్తవురాలు. గొర్రెలం కాబట్టే కదా వదిలేయండి అంది. నిజంగా మేము నక్కలం తోడేలం అయితే ఊరుకుంటామా? అది గొర్రె ప్రేమ. ఆ ప్రేమ నేర్పింది మా యేసు ప్రేమ. యేసు ప్రేమ లేఖనాల్లో తెలియపరుస్తున్నాయి. దేవుడి మీద విధేయత, దేవుడి మాట మీద నిజమైన గౌరవం ఉన్న వ్యక్తులైతే, ఇస్సాకు ఎలాగైతే తండ్రి మాట కొరకు ప్రాణం ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డాడో, పరలోక తండ్రి మాట మీద అదే గౌరవం ఉంటే క్రైస్తవుడా చచ్చిపోవడానికి సిద్ధపడు, చచ్చిపోవడానికి సిద్ధపడండి. అంతకు మించిన సమస్యలు, కష్టాలు, శ్రమలు క్రైస్తవ లోకం ఇంకెన్నో ఎన్నో ఎన్నో అనుభవించక తప్పదు. గొర్రెలుగానే దేవుని తెలుసుకుందాం, గొర్రెలుగా మారాం, గొర్రెలుగానే చచ్చిపోదాం. గొర్రె కాస్తే తోడేలయ్యి తిరుగుబాటు చేసి చచ్చిపోతుంది. ఎంత మాత్రమో కూడా దేవునికి మహిమ కానే కాదు. అందరికి కూడా వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,